అయ్యగారు వచ్చేసారు. ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? నాకే తెలియదు. ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా. నా రేజింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా స్కెల్స్. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తా బెటర్. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తా బెటర్. దొంగ చూపులు. చెప్పరా, చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా. నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను, నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు బామ్మా. బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60 నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, ఆ అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ
ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. ఆ మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3. పెట్టుకో. అల్లుడు ఆ? పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా, బాబు ఒరే రాంబాబు, ఆవుని దోడిని ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు అరవకి బంగారం లాంటి ఆవు దోడిని ఓడి తీసుకుపోతే అరవద్దు అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడ, ఆడి కాస్తం కాల్పోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోడిని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి అయ్యో, మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? అబ్బే నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? ఆ, మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరువి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరులేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? ఆ. గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ. నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులేలే, ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే నా బామ్మ. బంగారం. తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయిందా అల్లుడు? వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ ఆ? డ్రాప్. బావా బావా ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు, వంకాయేనా? చూడు బామ్మా, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు. అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర. ఓసిని ఇడ్డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పొట్లు తింటాడు. 3 పూట్ల తింటే 7 చేసి చచ్చిపోతా. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు. హ్మ్,